హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఏదైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి జీడీ కోసం ఈ సిరీస్ స్టార్ట్ చేసినామో దాంట్లో వచ్చేసి మనం ఈరోజు నేషనల్ పార్క్స్ యొక్క ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేద్దాము. సో టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కియోలాడియో నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కియోలాడియో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రాజస్థాన్. ఈ కియోలాడియో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇంతకుముందు భరత్పూర్ బర్డ్ శాంక్చురీ అని కూడా అనేవారు. ఇది భరత్పూర్ డిస్టిక్లో ఉంది. భరత్పూర్ డిస్టిక్ రాజస్థాన్లో ఉంది. మీకు ముఖ్యంగా ఏది ఏమైనా రాజస్థాన్ అనేది మర్చిపోవద్దు. నేషనల్ పార్క్స్ యొక్క లొకేషన్ మ్యాక్సిమం ఇంపార్టెంట్. అండ్ ఈ కియోలాడియో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన నేషనల్ పార్క్. మైగ్రేటరీ ఏదైతే మైగ్రేట్ అయ్యి వచ్చే పక్షులు ఉంటాయో దానికి ఫేమస్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఈజ్ హోమ్ టు స్పెసీస్ లైక్ మెగాపోడే, క్రాప్ ఈటింగ్ మెకాక్, నికోబార్ పీజియన్, జియాంట్ రాబ్బర్ క్రాప్. ఇవి ఏవైతే ప్రజాతులు ఉన్నాయో వాటన్నింటికి అండమాన్ నికోబార్లో ఉన్న ఏ నేషనల్ పార్క్ ఫేమస్? దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, క్యాంపెల్ బే నేషనల్ పార్క్. ఈ క్యాంపెల్ బే నేషనల్ పార్క్ అనేది అండమాన్ నికోబార్లో ఉంది. లొకేషన్ గుర్తుంచుకోండి. ఈ పక్షుల పేర్లు అనేది మీకు గుర్తుండకపోయినా ఆ ప్రజాతుల పేర్లు జస్ట్ ఒకసారి చూసుకుంటే మీకు ఒకవేళ క్వశ్చన్ వస్తే అది మీకు ఫెమిలియర్గా అనిపిస్తుంది, మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. నెక్స్ట్ ఈ క్యాంపెల్ బే నేషనల్ పార్క్ కాకుండా ఇది ఏదైతే రైమోనా, మౌలింగ్, పాపికొండ నేషనల్ పార్క్స్ ఉన్నాయో వాటి లొకేషన్ చూసుకుంటే రైమోనా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది, మౌలింగ్ నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, పాపికొండ నేషనల్ పార్క్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది తడోబా నేషనల్ పార్క్ లొకేటెడ్? తడోబా నేషనల్ పార్క్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మహారాష్ట్ర. తడోబా నేషనల్ పార్క్ని తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ అని కూడా అంటారు. ఇది చంద్రపూర్ డిస్టిక్లో ఉంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ డిస్టిక్లో ఉంది ఇది తడోబా నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ది న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ ఏసియాటిక్ లయన్. ఆసియా సింహం యొక్క సహజ ఆవాసాలను ఎంచుకోండి. ఈ ఫారెస్ట్లో ఏసియాటిక్ లయన్ అనేది ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గిర్ ఫారెస్ట్. ఈ గిర్ ఫారెస్ట్ అనేది ఏసియాటిక్ లయన్ యొక్క న్యాచురల్ హ్యాబిటేట్గా గుర్తింపు పొందింది. అది కాకుండా ఈ సుందర్బన్స్ ఏవైతుందో అవి మేజర్గా రాయల్ బెంగాల్ టైగర్స్కి ఫేమస్. నెక్స్ట్ ఇది కన్హా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా అండ్ ఫేమస్ ఫర్ టైగర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఇది సరందా ఫారెస్ట్ ఉందో ఇది జార్ఖండ్లో ఉంది. ఎలిఫెంట్స్ కోసం ఫారెస్ట్ ఫేమస్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాక్సిమం నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశంలో గరిష్ట జాతీయ ఉద్యానవనాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో హయ్యెస్ట్ మన భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో కొన్ని కన్హా, బందర్ఘర్, పెంచ్, సత్పురా, పెన్నా ఇలాంటి 12 నేషనల్ పార్క్స్ మొత్తం ఉన్నాయి మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్ని మనం టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. ఈ క్వశ్చన్ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్, టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా ఏది అని గుర్తించుకోండి. నెక్స్ట్ వచ్చేసి 12 నేషనల్ పార్క్స్ ఏ ఉన్నాయి మధ్యప్రదేశ్లో అని చూసుకుంటే కన్హా నేషనల్ పార్క్, సత్పురా నేషనల్ పార్క్, పెన్నా నేషనల్ పార్క్, బంధవ్ఘర్ నేషనల్ పార్క్, సంజయ్ నేషనల్ పార్క్, వన్విహార్ నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్, ఓంకారేశ్వర్ నేషనల్ పార్క్, ఫొసైల్ నేషనల్ పార్క్, డైనోసర్ ఫొసైల్ నేషనల్ పార్క్, కూనో పాల్పూర్ నేషనల్ పార్క్. ఇవి అన్నీ ఎక్కడున్నాయి? మధ్యప్రదేశ్లోని. వీటి లొకేషన్స్ 100% తెలుసుకోవాలా అంటే అది దాని లొకేషన్ అనేది మధ్యప్రదేశ్ అనేది డెఫినెట్గా గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్లో ఉన్నాయి 12. మరి దాంట్లో పర్టికులర్ లొకేషన్ ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంట్ కాదు అనలేము, అవును అనలేము. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఓన్లీ మధ్యప్రదేశ్ అని పెడితే సరిపోయేది. ఈ మధ్య కాంపిటీషన్ పెరగడం వల్ల లొకేషన్స్ కూడా పర్టికులర్గా ఇస్తున్నారు. కానీ మీకు ఈ నేషనల్ పార్క్ పేరు మధ్యప్రదేశ్ గుర్తుంటే అది అంతగా ఇది కాదు, మీరు ఆప్షన్ ఎలిమినేషన్ చేసేలా పెట్టేయచ్చు. అయినా ఒకసారి చూసుకోండి. కన్హా నేషనల్ పార్క్ బాల్ఘట్ మండలాలో ఉంది. సత్పురా నేషనల్ పార్క్ హోషంగాబాద్లో ఉంది. పెన్నా నేషనల్ పార్క్ పెన్నా అండ్ ఛత్తర్పూర్లో ఉంది. బంధవ్ఘర్ నేషనల్ పార్క్ ఉమరియాలో ఉంది. సంజయ్ నేషనల్ పార్క్ సిద్ధి అండ్ సింగుర్లియా, వన్విహార్ భోపాల్, పెంచ్ నేషనల్ పార్క్ సియోని ఛింద్వారా, మాధవ్ నేషనల్ పార్క్ శివపురి, ఓంకారేశ్వర్ నేషనల్ పార్క్ ఖండ్వా, ఫొసైల్ నేషనల్ పార్క్
దిందోరి, డైనోసార్ ఫొసైల్ నేషనల్ పార్క్ ధార్, కూనోపాల్పూర్ నేషనల్ పార్క్, శివపూర్ కాలన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మధుమలై నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్? మధుమలై నేషనల్ పార్క్ ఏ పర్వత శ్రేణిలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నీలగిరి మౌంటైన్స్. ఈ మధుమలై నేషనల్ పార్క్ ఏదైతే ఉందో నీలగిరి, తమిళనాడులోని నీలగిరి హిల్స్లో ఉంది. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఏదైతే ఉందో దాంట్లో పార్ట్ లాగా ఉంటుంది ఈ నేషనల్ పార్కు. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్? ఈ కింది వాటిలో ఏ జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్లో ఉంది? మనం ఇందాకనే మధ్యప్రదేశ్లో ఉన్న 12 నేషనల్ పార్క్స్ పేర్లు చూసుకున్నాం కాబట్టి మనకు కంప్లీట్గా గుర్తుండకపోయినా ఆప్షన్స్ చూస్తే సైలెంట్ వ్యాలీ, పెరియార్, నందాదేవి, బంధవ్గర్ 4 ఆప్షన్స్ చూస్తే మనకు జస్ట్ అట్లీస్ట్ మనకు ఆప్షన్ ఎలిమినేషన్ చేసైనా తెలుస్తున్నది ఆన్సర్ ఆప్షన్ డి అని. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ బంధవ్గర్ కాకుండా చూసుకుంటే సైలెంట్ వ్యాలీ వచ్చేసి కేరళలో ఉంటుంది, పెరియార్ కూడా కేరళలో ఉంటుంది, నందాదేవి అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఇంద్రావతి నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ డిస్టిక్లో ఉంది. మళ్ళీ ఇది ఫేమస్ దేనికంటే దాని యొక్క రిచ్ బయోడైవర్సిటీకి ఫేమస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ద గిండి నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? గిండి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తమిళనాడు. ఈ గిండి నేషనల్ పార్క్ ఏదైతే ఉందో తమిళనాడులోని చెన్నైలో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. ఇలాంటి స్మాలెస్ట్, లార్జెస్ట్, ఇంతకుముందు మధ్యప్రదేశ్ చూసుకున్నాం కదా, అలాంటి క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా అసలు ఎట్టి పరిస్థితుల్లో దాని ఎవ్రీ డీటెయిల్ మర్చిపోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ద వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ విచ్ ఎండేంజర్డ్ స్పెసీస్ రిసైడ్స్ ఇన్ అస్సాంస్ కాజీరంగా నేషనల్ పార్క్? అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్కులో అంతరించిపోతున్న జాతులలో ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉంది. అది ఏది అనేది అడిగిండు. దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వన్ హార్నడ్ రైనోసార్స్. ఈ క్వశ్చన్ చాలా విధాలుగా అడిగిండు, ప్రీవియస్లో అడిగిన క్వశ్చనే. కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది, కాజీరంగా నేషనల్ పార్క్లో ఉండే జంతువులు ఏవి అని అడిగిండు, లేదా వన్ హార్నడ్ రైనోసార్స్ కోసం ఫేమస్గా ఉన్న నేషనల్ పార్క్ ఏది అని అడిగిండు. నెక్స్ట్ వచ్చేసి దాని గురించి చూసుకుంటే ఈ కాజీరంగా నేషనల్ పార్క్ వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఎందుకు ఫేమస్ అంటే 100 రైనోసార్స్ ఏవైతే ఉన్నాయో దాని లార్జెస్ట్ పాపులేషన్ అక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి సుమారుగా 2/3 ఆఫ్ ది పాపులేషన్ అనేది 100 రైనోసార్సే ఉంటాయి. 1985లో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది భీతర్కనికా నేషనల్ పార్క్ లొకేటెడ్? భీతర్కనికా నేషనల్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఒడిశా. భీతర్కనికా నేషనల్ పార్క్ అనేది ఒడిశాలో ఉంది కదా. ఇది సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అండ్ మాంగ్రూవ్ ఫారెస్ట్ కోసం ఫేమస్. దాని యొక్క స్పెషాలిటీ ఏంది అనేది కూడా ఒకసారి మీరు అంటే ఇప్పుడు నేను చెప్పింది వింటున్నారు, అది ఇంకోసారి వింటే లేదా ఎక్కడ నుంచి చదివితే మీకు ఎగ్జామ్లో జస్ట్ అట్లీస్ట్ ఫెమిలియర్ చూసినా మీరు ఆప్షన్ ఎలిమినేట్ చేసి ఆప్షన్ని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇస్ ది చంద్రప్రభ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్? చంద్రప్రభ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఇది ఏదైతే చంద్రప్రభ వన్యప్రాణుల అభయారణ్యం ఉందో ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసి చండౌలి రీజియన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ ఈజ్ కావల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్? కావల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తెలంగాణ. కావల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ. దీన్ని టైగర్ రిజర్వ్గా 2012లో డిక్లేర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద పిట్టి బర్డ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ ఆర్ స్టేట్ ఆఫ్ ఇండియా? పిట్టి పక్షుల అభయారణ్యం భారతదేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతంలో లేదా రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లక్షద్వీప్. పిట్టి బర్డ్ శాంక్చురీ లక్షద్వీప్లో ఉంది. ఇది సీ బర్డ్స్ కోసం ఫేమస్.
నెక్స్ట్ వచ్చేసి దుధ్వా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? దుధ్వా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఈ దుధ్వా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ డిస్టిక్లో ఉంటుంది. ఇది ఇండియా నేపాల్ బార్డర్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి కాజీరంగా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఇది కాజీరంగా నేషనల్ పార్క్ గురించి ఇంతకుముందే దాని రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినుండే, ఇప్పుడు డైరెక్ట్ దాని లొకేషన్ అడిగిండు. మనకు అందరం ఇందాక డిస్కస్ చేసినాం ఆప్షన్ బి అస్సాము. ఇది 1 హార్న్డ్ రైనోసారస్ కోసం ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి పెరియార్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ. పెరియార్ నేషనల్ పార్క్ కేరళలో ఉంటుంది. ఇది టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈస్ ది ఫస్ట్ నేషనల్ పార్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో స్థాపించబడిన మొదటి జాతీయ ఉద్యానవనం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కార్బెట్ నేషనల్ పార్క్. ఏదైతే కార్బెట్ నేషనల్ పార్క్ ఉందో 1936లో స్థాపించబడింది. ఇది మన భారతదేశంలోనే ఫస్ట్ నేషనల్ పార్క్. ఇన్ విచ్ స్టేట్ ఈస్ కన్హా నేషనల్ పార్క్ లొకేటెడ్? కన్హా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఐ థింక్ మీకు ఈ ఫెమిలియర్ అనిపిస్తుంది కావచ్చు. దీనికి ఆన్సర్ కూడా ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఉన్న 12 నేషనల్ పార్క్లలో ఇది కూడా ఒకటి. ఇది మధ్యప్రదేశ్లోని మాండ్లా అండ్ బాలాఘాట్ డిస్టిక్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్? అండమాన్ అండ్ నికోబార్ దీవులలో ఏ జాతీయ ఉద్యానవనం ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సాడల్ పీక్ నేషనల్ పార్క్. సాడల్ పీక్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నార్త్ అండమాన్ ఐలాండ్. దీన్ని హైయెస్ట్ పీక్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియా అంటారు. అది కాకుండా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇంతకుముందే చెప్పిన కేరళ, బండీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక, క్యాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ? ఈ కింది వాటిలో కేరళలో ఏ జాతీయ ఉద్యానవనం ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇరవికులం నేషనల్ పార్క్. ఇరవికులం నేషనల్ పార్క్ కేరళలో ఉంటుంది. ఇది ఫేమస్ ఫర్ నీలగిరి తాహార్. నెక్స్ట్ వాటిలోని ఆప్షన్స్ చూసుకుంటే నవేగావ్ నేషనల్ పార్క్ మహారాష్ట్రలో ఉంటుంది, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కూడా మహారాష్ట్రలో ఉంటుంది, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్ ఈజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? ఈ క్రింది వాటిలో ఏ జాతీయ ఉద్యానవనం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. 2005లో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. ఇది నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ కస్టల్లో పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ దాంట్లోనే చూసుకుంటే ఈ దుధ్వా నేషనల్ పార్క్ ఇంతకుముందే మనకు క్వశ్చన్ వచ్చింది, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. హేమిస్ నేషనల్ పార్క్ లడఖ్లో ఉంటుంది. నవేగావ్ కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ఆప్షన్స్లో వచ్చినుండే, అది మహారాష్ట్ర. నెక్స్ట్ విచ్ ఈస్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్? ప్రపంచంలో వాటర్ పైన తేలుతూ ఉండే ఏకైక ఉద్యానవనం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేబుల్ లామ్జో నేషనల్ పార్క్. ఈ కేబుల్ లామ్జో నేషనల్ పార్క్ అనేది మణిపూర్లో ఉంటుంది. ఇది ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ కాబట్టి చాలా ఫేమస్. అండ్ లొకేషన్ వచ్చేసి లోక్టాక్ లేక్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ హేమిస్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ? హేమిస్ నేషనల్ పార్క్ ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లడక్. ఈ క్వశ్చన్ కూడా మనం ఆప్షన్స్లో ఇంతకుముందు డిస్కస్ చేసింది. హేమిస్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ లడక్, ఫేమస్ ఫర్ స్నో లేపార్డ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ ఈజ్ హోమ్ టు ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కు నిలయంగా ఏ జాతీయ ఉద్యానవనం ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డిజర్ట్ నేషనల్ పార్క్. డిజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంటుంది. ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కోసం ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి వాల్మీకి నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? వాల్మీకి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బీహార్. బీహార్లోని వెస్ట్ చంపారణ్ డిస్టిక్లో ఉంటుంది. ఇది టైగర్ రిజర్వ్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి రాజాజీ నేషనల్ పార్క్ వాజ్ క్రియేటెడ్ బై మార్జింగ్ హౌ మెనీ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్? ఎన్ని వన్యప్రాణుల అభయారణ్యాలను విలీనం చేయడం ద్వారా రాజాజీ నేషనల్ పార్క్ సృష్టించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 3 నేషనల్ పార్క్లను కలిపి ఈ ఒక్కదాన్ని చేశారు. ఆ 3 పేర్లు ఏంటంటే రాజాజీ మోతీచూర్,
చిల్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ రాజాజీ పార్క్, ఇవి అన్నిటినీ కలిపి రాజాజీ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మార్చారు. నెక్స్ట్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది మినీ కాజిరంగా ఆఫ్ వెస్ట్ బెంగాల్? ఏ జాతీయ ఉద్యానవనాన్ని పశ్చిమ బెంగాల్ యొక్క మినీ కాజిరంగా అని పిలుస్తారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ జల్దాపారా నేషనల్ పార్క్. ఈ జల్దాపారా నేషనల్ పార్క్ ఏది ఉందో దాన్ని మినీ కాజిరంగా అని అంటారు. ఇది 100 రైనోసార్స్ కోసమే ఇది ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి సింప్లీపాల్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? సింప్లీపాల్ నేషనల్ పార్క్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒడిశా. ఇది టైగర్ రిజర్వ్ ఒడిశాలోని మయూర్భంజ్ డిస్టిక్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిలుకా లేక్ బర్డ్ సెంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? చిలుక సరస్సు పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒడిశా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చూసుకుంటే ఈ చిల్కా లేక్ అనేది ఏదైతే ఉందో ఒడిశాలో, ఇది ఏషియాస్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్, ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి బుక్సా టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? బుక్సా టైగర్ రిజర్వ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్. అలీపూర్దూర్ డిస్టిక్లో ఉంటుంది ఇది, వెస్ట్ బెంగాల్లోని. బుక్సా టైగర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్ సింగ్లీలా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్? సింగ్లీలా నేషనల్ పార్క్ ఏ పర్వత శ్రేణిలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హిమాలయాస్. నెక్స్ట్ ఇంకొకటి హిమాలయాల్లో ఉంది, రెడ్ పాండాస్ కోసం ఫేమస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ ఈజ్ హోమ్ టు ద ఎండేంజర్డ్ బ్రో యాంట్లర్డ్ డీర్? సాంగాయ్ అని కూడా అంటారు దాన్ని. అంతరించిపోతున్న నుదురు కొమ్ముల జింక, దాన్నే సంగయ్ అని అంటారు. అది ఏ జాతీయ ఉద్యానవనం నిలయం వాటికి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేబుల్ లామ్జో నేషనల్ పార్క్. ఈ కేబుల్ లామ్జో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది మణిపూర్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కుటుంసార్ లైమ్ స్టోన్ కేవ్స్? కుటుంసార్ సన్నపురాయి గుహలతో సంబంధం ఉన్న ఏ జాతీయ ఉద్యానవనం ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్యాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్. క్యాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఛత్తీస్గఢ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గోవా? గోవాలో ఏ జాతీయ ఉద్యానవనం ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మొల్లెం నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ ఇన్ కేరళ ఈజ్ ఫేమస్ ఫర్ లయన్ టైల్డ్ మెకాక్? కేరళలోని ఏ జాతీయ ఉద్యానవనం లయన్ టైల్డ్ మెకాక్కు ప్రసిద్ధి చెందింది? దీనికి ఆన్సర్ వచ్చేసి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. మనం ఇంతకుముందే ఆప్షన్స్లో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని డిస్కస్ చేసినాం, ఇప్పుడు మళ్ళీ దాని గురించి వచ్చింది. సో ఇలా రిపీట్ అవ్వడం వల్ల మీకు గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది ఎండేంజర్డ్ లయన్ టైల్డ్ మెకాక్కి ఫేమస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బన్నేర్ ఘాట్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ నియర్ విచ్ సిటీ? బన్నేర్ ఘాట్ నేషనల్ పార్క్ ఏ నగరానికి సమీపంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బెంగళూరు. బన్నేర్ ఘాట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడిగితే ఇది బెంగళూరు, కర్ణాటక అని చెప్పుకోవచ్చు. ఇది బయోలాజికల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసి కచ్ డిస్ట్రిక్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కచ్ ఎడారి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. కచ్ డిజర్ట్ శాంక్చురీ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఇది రన్ ఆఫ్ కచ్లో పార్ట్. నెక్స్ట్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ ఆఫ్ ఒడిశా ఈజ్ ఆల్సో ఏ బయోస్పియర్ రిజర్వ్? ఒడిశాలోని ఏ జాతీయ ఉద్యానవనం బయోస్పియర్గా రిజర్వ్ ఉంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి సింప్లీపాల్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ నియర్ ముంబై అండ్ కంటైన్స్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ కేవ్స్? ముంబై సమీపంలో ఉన్న ఏ జాతీయ ఉద్యానవనం పురాతన బౌద్ధ గుహలను కలిగి ఉంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. దీంట్లో మళ్ళీ ఆ గుహలలో కన్హేరి బుద్ధిస్ట్ గుహలు అనేవి ఫేమస్. నెక్స్ట్ విచ్ నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ స్వాంప్ డీర్? దాన్ని బారాసింగా అని అంటారు. అండ్ ఇట్స్ ఓన్లీ న్యాచురల్ హ్యాబిటేట్ ఇన్ ఇండియా. చిత్తడి జింకకు బారాసింగా ప్రసిద్ధి చెందిన ఏ జాతీయ ఉద్యానవనం భారతదేశంలో ఏకైక సహజ ఆవాసం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కన్హా నేషనల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈజ్ ద ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ జార్ఖండ్? జార్ఖండ్లో ఏకైక జాతీయ ఉద్యానవనం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బెట్లా నేషనల్ పార్క్. ఇది జార్ఖండ్లో ఒకే ఒకటి ఉంటుంది, పాలము రీజియన్లో. విచ్ నేషనల్ పార్క్ ఇన్ అస్సాం ఈజ్ నోన్ ఫర్ వైల్డ్ వాటర్ బఫెల్లోస్?
విచ్ నేషనల్ పార్క్ ఇన్ అస్సాం ఈజ్ నోన్ ఫర్ వైల్డ్ వాటర్ బఫెలోస్? అస్సాంలోని ఏ జాతీయ ఉద్యానవనం అడవి నీటి గేదెలకు ప్రసిద్ధి చెందింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి మానస్ నేషనల్ పార్క్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. నెక్స్ట్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ నియర్ ది దూద్సాగర్ వాటర్ ఫాల్స్? దూద్సాగర్ జలపాతానికి సమీపంలో ఏ జాతీయ ఉద్యానవనం ఉంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ మొల్లెం నేషనల్ పార్క్. ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఏవి ఉన్నాయో చాలా బాగుంటాయి, చాలా ఫేమస్. ఈ గోవాలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నోక్రెక్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? నోక్రెక్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మేఘాలయ. ఇది నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్. నెక్స్ట్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ గంగేటిక్ డాల్ఫిన్స్ అండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం? అస్సాంలో ఉన్న గ్యాంగ్టిక్ డాల్ఫిన్స్ ఏవైతున్నాయో దానికి ఫేమస్ ఉన్న నేషనల్ పార్క్ ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి దిబ్రూ సైఖో నేషనల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఈస్టర్న్ హిమాలయాస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్? అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు హిమాలయాలు ఏ జాతీయ ఉద్యానవనం ఉంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ నందఫా నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ నేషనల్ పార్క్ వాజ్ ఎర్లియర్ ఏ రాయల్ హంటింగ్ రిజర్వ్ ఫర్ ది మహారాజాస్ ఆఫ్ జైపూర్? ఇంతకుముందు జైపూర్ మహారాజులకు ఏ జాతీయ ఉద్యానవనం రాయల్ హంటింగ్ రిజర్వ్గా ఉండేది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి రణథంబోర్ నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సరిస్కా టైగర్ రిజర్వ్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్? సరిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్లోని ఏ జిల్లాలో ఉంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి అల్వార్. ఇది అరావలి రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సెస్సా ఆర్చిడ్ సాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సెస్సా ఆర్కిడ్ అభయారణ్యం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఫేమస్ ఫర్ ఆర్చిడ్ స్పెసీస్కి ఉంటుంది. దీంతో మన నేషనల్ పార్క్స్ అనే టాపిక్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.